హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుంటారని నేను దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ టిప్ అండి, మనం అగ్గిపుల్ల అనేది వాడిన తర్వాత కింద పడేస్తాము. అయితే మళ్ళీ అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది తీసి ఇంకో దగ్గర వేయాలి కదా. అలా కాకుండా ఈ టిప్ని ట్రై చేసామంటే మనకి మళ్ళీ తీయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఖాళీ అగ్గిపెట్టి అనేది పనికిరాదని పడేస్తాం కదండి. ఒక అగ్గిపెట్టిని తీసుకొని ఇలా కింద భాగంలో అంటించుకోండి. అదే అగ్గిపెట్టికి అలా అంటించుకొని పెట్టేసుకున్నామంటే అగ్గిపుల్ల తీసిన తర్వాత పని అవగానే ఇంకా వాటిని కింద దీంట్లో వేసుకున్నామంటే పక్కన పడేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ అది తీయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో ఎక్కువగా మనకి అగ్గిపుల్ల అనేది చెమ పట్టేస్తుంది కదండి. అంటే ఎంత తీసినా రాదు, తడితడిగా అయిపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చిన్నదంటే చిన్నది మనకి చాక్ పీస్ని అయితే తీసుకోండి. ఈ చాక్ పీస్ని తీసుకుని ఇంట్లో పెట్టేసుకున్నామంటే చలికాలంలో అనేవి అగ్గిపుల్లలు అనేవి చెమ పట్టుకుంటూ ఉంటాయి. అయితే మా దగ్గర చాక్ పీస్ లేదు, మేము ఇప్పుడు కొనాలా అని ఎవరికైనా డౌట్ వస్తే ఇంట్లో బియ్యం అయితే కామన్గా ఉంటాయి కదండి. బియ్యాన్ని కొద్దిగా వేసుకోండి. బియ్యం వేసినా సరే అగ్గిపుల్లలు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దామా. కుక్కర్ పైన ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి కదండి, రంధ్రాలు. ఇవి మనం క్లీన్ చేయలేము. వీటిని మనం డైలీ కాకపోయినా ఒక నెలకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి కదండి. సో ఎలా క్లీన్ చేసుకోవాలని మీకు డౌట్ వస్తే ఒక సూదిని తీసుకుని చిన్న దారాన్ని అయితే ఎక్కించుకోండి. నేను ఇక్కడ వైట్ దారాన్ని ఎక్కించాను మీకు చూపించడం కోసం. ఏ దారాన్ని అయినా పర్లేదు, ఎక్కించుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, ఒకవైపు పెట్టి ఇంకో వైపు ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు తీసారంటే అందులో ఏమున్నా సరే దారానికి అంటే వచ్చేస్తుంది. మీరు ఒక 2-3 సార్లు ఇలా చేశారంటే ఇంకా ఏమీ అందులో ఉండకుండా నీట్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు దారం చూపిస్తాను, ఎంత నల్లగా అయిందో మీరే చూడండి. చూసారు దారం అనేది ఎలా అయిపోయిందో. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దామా. దారపండు అనేది దారం అనేది మనం అలానే పెట్టిన తర్వాత వదిలిస్తే అది చిక్కులు పడిపోతుంది కదండి. 1-2 దారపండ్లు ఒకే దగ్గర పెడితే ఇంకా వేగంగా చిక్కులు పడిపోతాయి, ఎంత తీసినా సరే రావు. ఈ టిప్ ట్రై చేశారంటే మీకు దారపండు అనేది చిక్కులు పడకుండా ఉంటుంది. ఏ దారానికి ఆ దారం సెపరేట్గా ఉంటుంది కాబట్టి పని అనేది ఈజీగా అవుతుంది. టిప్ ఏం లేదండి, మనకి దారపండు మొదలు ఉంటుంది కదండి, ఆ మొదలు దగ్గర చిన్నగా మనం కట్ చేసుకున్నామంటే మనకి ఇలా వస్తుంది. అటు 2 దగ్గరలో కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దారపండు ఇలా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. వీడియోలో చూపించాను 2 దారపండ్లకి నేను ఎలా పెట్టేసుకున్నానో ఈజీగా చూపించాను కదండి. ఇలా చేసుకోండి, దారపండు చిక్కులు పడకుండా ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాగ్ చూసినట్టయితే చిన్న బ్యాగ్లా కనిపిస్తుంది కదండి. ఇది నేను ఒక క్లాత్ అనేది నాకు కనిపిస్తే ఆ క్లాత్ని ఇలా కుట్టేసుకున్నాను. అయితే వెయిట్కి యూజ్ చేస్తున్నారా అంటే దారపండ్లు పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నానండి. మనం ఏదైనా వస్తువుని ఒకేలాంటివి అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టేసుకుంటే వెంటనే దొరుకుతాయి కదండి. ఏది కావాలన్నా వెంటనే దొరుకుతుంది కాబట్టి పని అయితే సులభంగా అవుతుంది. కాబట్టి ఇదే కాదండి, వేటినైనా అన్ని వస్తువులు కలిపి వాటికి సంబంధించినవన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకుంటే పని అనేది నీట్గా మనకు వేగంగా అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము. దువ్వెన అనేది ఎప్పుడు నీటితో కడిగి క్లీన్ చేయకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి, ఈజీగా అయిపోతుంది. వెంటనే యూజ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఏం లేదండి, దువ్వెన పైన పౌడర్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది మనం పడేస్తూ ఉంటాం కదండి. ఆ ఎక్స్పైర్ అయిన పౌడర్ని అయితే ఇలా వేసుకోండి. మా దగ్గర ఎక్స్పైర్ అయిన పౌడర్ లేదు అంటే ఇంట్లో ఉన్న పౌడర్ని వేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా వేసుకున్న తర్వాత బ్రష్ని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చాలా అంటే చాలా వేగంగా క్లీన్ అయిపోద్ది. అలాగే పౌడర్ వేసాం కాబట్టి దువ్వెన మంచి స్మెల్ వస్తుంది, వెంటనే యూజ్ చేసేయచ్చు. అలాగే ఇది మనం నీట్గా క్లీన్ చేస్తుందండి, చాలా నీట్గా అయిపోతుంది. సోప్ పెట్టి బ్రష్తో రుద్ది తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేసి మళ్ళీ ఎండబెట్టిన వరకు ఆగి దువ్వెనను మనం వాడచ్చు. అదే ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇలా పని ఇవ్వగానే అలా వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు ఇక్కడ బ్రష్ పౌడర్ చూపిస్తున్నాను చూడండి, ఎంత నల్లగా అయ్యాయో. కలర్ అయితే చాలా వేగంగా చేంజ్ వచ్చేస్తాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము. మనకి ఛార్జర్ వైర్ అనేది వేగంగా వంగిపోతూ ఉంటుంది కదండి, ఎక్కువ రోజులు యూజ్ చేసేసరికి అది వంగిపోతుంది. అలానే వదిలేస్తే అది ఇంకా పోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఏదైనా దారాన్ని తీసుకొని మీకు ఎక్కడైతే అది వైర్ వంగుతుందో ఆ పాట్లో చుట్టేసుకున్నారంటే మీకు దారం ఉంటుంది కాబట్టి ఇంకా వంగకుండా ఉంటుంది. ఛార్జర్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు వస్తుంది. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం.
మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఛార్జర్ని అయితే కంపల్సరీ క్యారీ చేస్తాం కదండి. అలాగే ఫోన్ అనేది ఎక్కడైనా సపోర్ట్గా పెట్టుకునేటప్పుడు అది పడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటాం, అలానే చేతితో పట్టుకోలేము, ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటామంటే పడిపోతూ ఉంటుంది కదా. ఫోన్కి కంపల్సరీ ఉండాల్సింది ఏంటి, ఛార్జర్. సో ఛార్జర్ అడాప్టర్ని యూజ్ చేసి ఈ విధంగా మనం ఫోన్ పెట్టుకున్నామంటే అది మనం చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే మనకి చాలా నీట్గా పనిచేస్తుందండి. ఎటువైపు కావాలంటే అటువైపు తిప్పేసుకోవచ్చు, పడమన్నా పడదు, అది అనేది టైట్గా పడుతుందండి ఆ రెండింటిని. కాబట్టి అస్సలు పడదు, యూజ్ చేయడం కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇంతవరకు చూసారంటే మీకు వీడియోస్ నచ్చే ఉంటాయి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ అనేవి ఆల్ అని పెట్టుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. టమాటోలు అనేవి తెచ్చిన తర్వాత అలానే ఉంచిస్తే వేగంగా పండిపోతాయి, ఎక్కువ రోజులైతే మనకు రావు కదండి. ఈ టిప్ ట్రై చేస్తారంటే మీకు టమాటోలు అనేవి తెచ్చిన వాటికంటే ఎక్కువ రోజులే వస్తాయి, వాటికంటే ఒక వారం రోజులు ఎక్కువ రోజులే వస్తాయండి. ఏం లేదండి, ఇప్పుడు టమాటో తెచ్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని తీసుకొని టమాటా మొదలు ఉంటుంది కదా అక్కడ రాసుకున్నారంటే టమాటా అనేది పండకుండా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజులైతే వస్తుందండి. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చూసినట్టయితే ఏంటి అనుకుంటున్నారా, నేను బత్తాయి పండు తెచ్చిన తర్వాత వాటిని బాగా ఎండబెడతానండి. తర్వాత వాటి తొక్కని మాత్రమే ఎండబెట్టి పౌడర్ని అయితే చేసి చూపిస్తున్నాను. మనం ఎక్కువగా ఫేస్ ప్యాక్లు అనేసి అవన్నీ ఇవన్నీ ఆన్లైన్లో కొంటూ ఉంటాము. అలా ఎందుకండి మనీని వేస్ట్ చేయడం, ఇలానే బత్తాయి పండుని తెచ్చుకుంటాం కదా, ఇంట్లోకైతే ఫ్రూట్స్ని తప్పకుండా తెచ్చుకుంటాం కదండి ఇంటికి. అలా తెచ్చుకునేటప్పుడు వాటి తొక్కను తీసి ఈ విధంగా ఎండబెట్టి పౌడర్ని చేసుకున్నామంటే ఈ పౌడర్ని కొద్దిగా తీసుకొని ఇందులో కొద్దిగా శనగపిండి అలాగే పాలు మిక్స్ చేసి అప్లై చేసుకున్నామంటే స్కిన్కి, మీరు ఎక్కడ స్కిన్కి అప్లై చేసినా సరే చాలా నీట్గా ట్యాన్ రిమూవ్ చేస్తుందండి. గ్లో అయితే చాలా బాగా వస్తుంది. మీది డ్రై స్కిన్ అయితే తేనెను వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.